ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నెలాఖరుకు మామిడి సీజన్ పూర్తి కానున్నది. దాదాపు 2 నెలలుగా సాగుతున్న కొనుగోళ్ల ప్రక్రియ మరో వారం రోజుల్లో ముగియనున్నదని అధికారులు పేర్కొంటున్నారు. తర్వాత ఉద్యాన శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో రైతుల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పంపనున్నారు. అనంతరం ప్రభుత్వం ప్రకటించినట్లు టన్నుకు 4,000 మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు వారన్నారు. ఈ విషయంలో అధికార యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించినప్పుడే సర్కారు సాయం రైతులకు అందుతుందని వారంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 48,000 మంది మామిడి రైతులు ఉన్నారు. గతంలో ఎకరాకు 2 నుంచి 3 టన్నులు వస్తే ప్రస్తుతం 5-6 టన్నుల దిగుబడి వచ్చింది. మరోవైపు గుజ్జు పరిశ్రమలో 45 వరకే ఉండటం, వీరి సామర్థ్యం రోజుకు 10,000 టన్నులే కావడంతో దిగుబడులతో వాహనాలు ఫ్యాక్టరీల ఎదుట వరుస కట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు 8,000 చెల్లించాలని ఆదేశించినా వారు లెక్క చేయలేదు. చివర్లో సరుకు అవసరం కాబట్టి కొంతవరకు ఆ ధరకు ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. ఇప్పటివరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4,17,000 టన్నుల మామిడిని పరిశ్రమలు, ర్యాంపులు, మండీ వ్యాపారులు కొన్నారు. అందులో 3,27,000 టన్నుల దిగుబడి ఒక చిత్తూరు జిల్లా నుంచే వచ్చింది. తొలుతో రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు 4,000 చొప్పున చెల్లిస్తుందని ప్రకటించిన తాజాగా మార్కెట్ జోక్య పథకం కింద కేంద్రం కొంత భరించేందుకు సిద్ధమైంది. మొత్తంగా 1,62,500 టన్నులకే కొనుగోలును పరిమితం చేయగా దిగుబడులు పెరిగినందున ఈ మొత్తాన్ని పెంచాలని రాష్ట్రం కోరనున్నది. తమిళనాడులో ఈ ఏడాది టన్ను తోతాపురి 4 నుంచి 5,000 మాత్రమే పలికింది. మన రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన 4,000కు తోడు పరిశ్రమలు 5 నుండి 6,000 చొప్పున చెల్లించాయి. దీంతో గుడిపాలెం మండలంలోని పరిశ్రమలకు కొందరు తమిళనాడు నుంచి ట్రాక్టర్లలో తెప్పించి అమ్మారు. అప్పట్లో హడావడిలో ఉద్యాన శాఖ సిబ్బంది వీరి వివరాలు నమోదు చేశారు. వీరికి నిజంగా భూమి ఉందా, ఉన్న మామిడి వేశారా, దిగుబడి ఎంత ఉండవచ్చు వంటి వివరాలు ఆరా తీయాల్సి ఉంది. లేదంటే అనర్హులకు ప్రభుత్వం సాయం అందుతుంది. 10 నుంచి 15% మంది రైతులకు మామిడి ఉన్నా ఈ పంటల్లో నమోదు చేసుకోలేదు. ఇలాంటి అన్నదాతలకు అన్యాయం చేయకూడదు. మరోవైపు పరిశ్రమల వద్ద ట్రాక్టర్లు బారులు తీరిన సందర్భంలో రాజకీయ పలుకుబడితో కొందరు టోకన్లు పొందారు. ముందుగా తమ దిగుబడులను లోపలకు తరలించారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు. ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది ఎలాంటి ఒత్తిళ్లకు తలొంగకుండా వ్యవహరించాలి. మామిడిని అమ్మిన ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే ఉద్దేశంతో సర్కారు ఉంది. అటువంటప్పుడు స్థానిక నేతల ప్రమేయాన్ని నిరోధించి ఎలాంటి పక్షపాతం లేకుండా అధికారులు అర్హుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని వారు కోరుతున్నారు.